సంజీవ్ నాయక్ గారు, వైసీపీ నేత తప్పిదం వల్లే జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయి దాడి జరిగిందని, వైసీపీ నేత సతీష్ అనే వ్యక్తికి, యువకుడికి ఒక క్వార్టర్ బాటిల్తో పాటుగా 350 రూపాయలు ఇస్తా అనే కమిట్మెంట్ ఇచ్చాడని, కానీ క్వార్టర్ బాటిల్ ఒకటే ఇచ్చి 350 రూపాయలు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన సతీష్ గులకరాయితో సీఎం మీద దాడి చేసినట్లుగా ఆయన ఒప్పుకున్నారు అన్నట్లుగా సోషల్ మీడియాలో ఒక వార్త సర్క్యులేట్ అవుతూ ఉంది. ఏంటి దీన్ని అసలు ఎలా చూడదండి? ఇప్పుడు అది నిజమో కాదో తెలియదు. 75 సంవత్సరాల ఇండిపెండెంట్ ఇండియాలో ఎలక్షన్కి వెళ్తున్న తరుణంలో అంటే ఎలక్షన్ ప్రాసెస్ మొత్తాన్ని ఎంత అపహాస్యం చేస్తున్నారో చూడండి వైసీపీ వాళ్ళు. డెమోక్రసీలో ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగాలని చాలా క్లియర్గా ఉంటుంది, ఎలాంటి ప్రలోభాలు పెట్టద్దని ఉంటుంది. కానీ వీళ్ళు రైట్ ఫ్రమ్ ఇలా మీటింగ్ మొదలు పెట్టే దగ్గర నుంచి ఎన్నికల రోజు వరకు ఓటర్లకు ఏదో రకంగా డబ్బు, మందు, తర్వాత కుల మత ప్రభావాలతోనే వీళ్ళు ఎన్నికల ప్రక్రియ నడిపిస్తున్నారు తప్ప ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో ఒక్క జై భారత్ నేషనల్ పార్టీ తప్ప యూనేమ్ ఎనీ పార్టీ ఎంత స్ట్రాంగ్ అని బయట నేను మీడియాలో చెప్పుకున్న వాళ్ళ కాళ్ళుగా చెప్పుకున్న ఎంత స్ట్రాంగ్ అనుకున్న పార్టీలు, పవర్లో ఉన్న పార్టీలు, పవర్లో ఉండే పొజిషన్లో ఉన్న పార్టీలు అన్నీ ఈ రోజుకి మేనిఫెస్టో ఒక ప్రిపేర్ చేయలేని దయనీయమైన స్థితిలో ఉన్న పార్టీలు. ఒక పక్క మేనిఫెస్టో లేదు, ఇంకో పక్క ఎజెండా లేదు, ఇంకో పక్క ఓట్లని ఇలా ప్రలోభ పెట్టి రాళ్లతో కొట్టించుకునే తీరు చూస్తే అసలు రాజకీయంగా ప్రజాస్వామ్యంలో అసలు ఇలాంటి పార్టీలు అవసరమా? రేపు కాక ఎల్లుండి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నోటిఫికేషన్ ఇష్యూ చేయబోతున్నారు ఎలక్షన్ కమిషన్ వారు. 2 రోజుల ముందు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ అవుతున్న తరుణంలో ఈ రోజుకి ఒక పక్క కూటమి, ఇంకో పక్క వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో లేదు, ఎజెండా లేదు. ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన ఏదైతే మనకు డెవలప్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయో వాటి సెంట్రిక్గా వీళ్ళ మీటింగ్స్, ఎజెండా వీళ్ళ క్యాంపెయిన్ జరగట్లా. మేనిఫెస్టో లేదు, మేనిఫెస్టోకి సంబంధించిన కీ అంశాల మీద చర్చ లేదు. ఏది లేకుండా ప్రలోభాలతో ఒక మోసపూరితమైన మీటింగ్లు పెట్టేసేసి ఎన్నికల ప్రక్రియ ముందుకు తీసుకెళ్తాం చాలా శోచనీయం ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఏదైతే నిజంగా అది నిజమైతే ఎలక్షన్ కమిషన్ వారు త్వరితగతిన ఈ ఇష్యూ మీద ఎంక్వైరీ చేయించేసి ప్రలోభాలతోనే వాళ్ళకి మీటింగ్ తీసుకొచ్చి ఉన్నట్లు నిర్ధారించగలిగితే ఇమీడియట్గా వైసీపీ పార్టీ మీద తగిన యాక్షన్ తీసుకొని పాజిబుల్ ఎలక్షన్ కమిషన్ డ్యూటీనే ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్ జరిపేలా చూడటం. ఆ ప్రాసెస్లో ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో నిజంగా వీళ్ళు మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు, లేకపోతే ప్రలోభాలతో జనాలు తరలిస్తున్నారా ఒక తేల్చి ఈసీ వారు వైసీపీ మీద త్వరితగతిన యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. సో దట్ రానున్న రోజుల్లో వేరే పార్టీ మీటింగ్స్ ప్రలోభాలతో, మద్యం, పర్టికులర్లీ డబ్బు ప్రభావంతో ఎలక్షన్ ప్రక్రియ జరగకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. నెంబర్ 2, అండ్ మీడియా కూడా ఒక వ్యక్తి మీద, ముఖ్యమంత్రి అయితే కావచ్చు, హీఈస్ ఆల్సో ఏ కామన్ మ్యాన్. కాకపోతే ఆ పార్టీకి జనాలు ఓట్లు వేశారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, గులకరాళ్ళు. కానీ సామాన్య ప్రజల మీద అదే గుంతర్ రోడ్లో చాలా యాక్సిడెంట్స్ గురవుతున్నారు, వాటి మీద ఎప్పుడు చర్చ జరగట్లేదు. ఒక వ్యక్తి మీద గులకరాయితో దాడి చేసిన దాని మీద ఎంత చర్చ జరపాల్సిన అవసరం లేదు. మీడియా పరంగా గులకరాయి మీద జరిపే చర్చ అసలు వాళ్ళు మేనిఫెస్టో ఎప్పుడు పెడతారో ఒక ప్రెజర్ క్రియేట్ చేస్తే బాగుంటది. వాళ్ళు రాష్ట్రాన్ని రాజధాని అంశంలో నోటిఫికేషన్ వచ్చేసి నామినేషన్ వేసేసి ఎలక్షన్ 2 రోజులు ముందా నోటిఫికేషన్ రేపు కాక ఎల్లుండి రాబోతుంది. ఇంకా మేనిఫెస్టో ప్రిపేర్ చేయలేని, రిలీజ్ చేయలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న పార్టీలు, వీళ్ళు పెద్ద పార్టీలు, గొప్ప పార్టీలు, బలమైన పార్టీలు ఎలా చెప్పుకుంటారు? వీళ్ళు ప్రలోభం లేకుండా ఓటర్లని, ప్రజల్ని ప్రలోభ పెట్టకుండా ఇంట్లో నుంచి బయటికి కాలు పెట్టలేని నాయకత్వం ఉన్న రాజకీయ పార్టీలు రాష్ట్ర రాజకీయాల్లో అసలు ఉండేదానికి అర్హత, ఆస్కారం 2 ఉన్నాయి. అసలు ప్రజలు కూడా ఆలోచించాలి ఈ విషయంలో. 2 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది, గులకరాళ్ల చుట్టూ రాజకీయం తిరుగుతుంది తప్ప వాళ్ళ మేనిఫెస్టో గురించి కానీ, వాళ్ళ డెవలప్మెంటల్ ఎజెండా గురించి కానీ, వాళ్ళ పాలసీ విధానాల గురించి కానీ చర్చ జరిగే ఆస్కారమే లేదు. ఇలాంటి పార్టీలని బలమైన పార్టీలని, సిద్ధం అనే పార్టీలని ఎలా అంటారు అసలు మీరు? అసలు మీ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోను రిలీజ్ చేశారా? జనవరి 25 మేము మా మేనిఫెస్టో రిలీజ్ చేసామండి. జనవరి 25 అప్పటికి ఎలక్షన్ కోడ్ ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. ఫస్ట్ మా మేనిఫెస్టోలో చూసుకుంటేనండి, ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి 100 కోట్ల అభివృద్ధి నిధులు డైరెక్ట్గా కాన్స్టిట్యున్సీకి ఇస్తాము. అది 5 సంవత్సరాలకు 500 కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నాము. అలానే ప్రతి గ్రామ పంచాయతీకి సంవత్సరానికి 1 కోటి రూపాయలు డెవలప్మెంట్ల గ్రాంట్ ఇవ్వబోతున్నాము. 5 సంవత్సరాలకు 5 కోట్ల 5 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీ అభివృద్ధి నిధులు రిలీజ్ చేయబోతున్నాము పార్టీ మేనిఫెస్టో నుంచి. తర్వాత అదే పరంగా
నిరుద్యోగులకి ఊరట కలిగించే విధంగా జాబ్ క్యాలెండర్, ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్, అది సెట్ డేట్స్ కూడా ఏ రోజు ఏ నోటిఫికేషన్, జనవరి 26th గ్రూప్ 1 నోటిఫికేషన్, ఆగస్ట్ 15th గ్రూప్ 2 నోటిఫికేషన్, సెప్టెంబర్ 5th టీచర్స్ నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్, అలానే అక్టోబర్ 31st వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి రోజున పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఇది అంటే అప్పులు ఊబిలో కూరుకుపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో మీరు ఇన్ని హామీలు ఇవ్వడానికి మా హామీలు ఫ్రీబీస్ కాదు, మాదంతా డెవలప్మెంటల్. మేము చెప్పింది అభివృద్ధి నిధులు 100 కోట్లు నియోజకవర్గానికి సంవత్సరానికి గ్రామ పంచాయతీ ₹1 అభివృద్ధి నిధులు ఇస్తున్నాం తప్ప మేము విచ్చలవిడి అమ్మఒడి, నానమ్మఒడి, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అనట్లేదు. మేము డెవలప్మెంటల్ నిధులు ఇస్తున్నాము, అభివృద్ధి చేసి తీసుకొస్తారు, అభివృద్ధి చేసి తీసుకొస్తాం. మేము కరప్షన్ చేయము, అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రం అప్పుల్లో ఉన్న పరిస్థితి ఉంది కదా, ఎక్కడి నుంచి తీసుకొస్తారని. అదేనండి, అభివృద్ధి చేసి తీసుకొస్తాం. సంపదను సృష్టిస్తారా? డెఫినెట్ గా మాకు యాక్షన్ ప్లాన్ ఉంది. ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్స్ పెడతాము, ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తాము, ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ పెంచుతాము, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తాము. మా పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ ఒక్కటి తీసుకురాగలిగితే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ గా చాలా అడ్వాన్స్డ్ స్టేట్ గా మారిపోతుంది. నాకు 25 ఎంపీ స్థానాలు ఇవ్వండి, నేను కేంద్రం మెడల్ ఉంచుతా అని చెప్పిన వ్యక్తి 22 ఎంపీ స్థానాలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ని కానీ స్పెషల్ ప్యాకేజ్ ని కానీ తీసుకురాలేకపోయారు. ఇంకా జనాలు అంటే జనాలు ఇక్కడ ఒక నాయకుడికి అవినీతి కేసులు ఉన్న వ్యక్తికి ఓట్లు వేయడం ప్రజలు తప్పు కదా. కేసులు పెట్టుకొని వెనకాతల సిబిఐ ఈడీ కేసులు పెట్టుకొని మనీ లాండరింగ్ విషయాల్లో ఇన్వాల్వ్ అయిన కేసులు అన్ని పెట్టుకొని ఆయన కేంద్ర ప్రభుత్వం దగ్గర కేంద్ర ప్రభుత్వానికి అగెనిస్ట్ గా వెళ్ళి సాధిస్తారని ఎలా అంటారు మీరు? అసలు పాసిబిలిటీ ఉందా? అన్ని సిబిఐ ఈడీ నమ్మి ఓట్లేసారు, అనుభవించారు కదా 5 సంవత్సరాలుగా. ప్రత్యేక హోదా వచ్చిందా? రాజధాని పూర్తయిందా? పోలవరం పూర్తయిందా? రైల్వే జోన్ వచ్చిందా? కడప స్టీల్ ప్లాంట్ వచ్చిందా? 22 ఇచ్చారు, ఆల్మోస్ట్ క్లోజ్ టు 70%, 85% ఎంపీలు ఇచ్చారు కదా. ఏమొచ్చింది ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాల్లో? పాలసీ పెరాలసిస్ తప్ప ఆంధ్రప్రదేశ్ మిగిలింది 5 సంవత్సరాల్లో. అంతకుముందు 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి జరిగింది ఏంటి? అప్పుడు కూడా పాలసీ పెరాలసిస్, హోదా, దెన్ ప్యాకేజ్, దెన్ అగైన్ హోదా, ఏది సాధించలేకపోయారు కదా. సింగపూర్ ను మించిన రాజధాని అన్నారు. సింగపూర్ కాదు కదా, హైదరాబాద్ లాంటి రాజధాని కూడా కట్టలేని పరిస్థితి కదా. 10 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ అంటే ఆంధ్రుడు ఎవరు చెప్పలేని పరిస్థితి. చెప్పకపోగా ఈ పార్టీలు, ఈ కూటములు ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాజధాని పలానా దగ్గర ఉంటదని చెప్పే సాహసం ఏమైనా చేసే పరిస్థితి ఉండదు? అది కూడా లేదు కదా. ఎక్కడికి వచ్చారు ఆఖరికి? అధికారంలోకి వస్తే మా రాజధాని అంశం మీద ఒక స్పష్టమైనటువంటి వైఖరితో మా అధ్యక్షుల వారు చాలా క్లియర్ గా రైతుల పక్షాన పిల్లేశారు హైకోర్టులో. రాజధాని అమరావతిగానే ఉండాలని చెప్పాము. ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అమరావతి, అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్ని 175 అభివృద్ధి రాజధానులుగా మారుస్తాము. దట్స్ వాట్ ద స్లోగన్ ఆఫ్ జై భారత్ నేషనల్ పార్టీ. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ విల్ బి అమరావతి అండ్ ఆల్ ద 175 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ విల్ బి డెవలప్డ్ యాజ్ ది డెవలప్మెంటల్ capitals. Okay. That's what the motto and agenda of the Jai Bharat National Party. Okay. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేత చేసినటువంటి తప్పిదం వల్లే అంటే ముఖ్యమంత్రి గారి మీద ఈ రాళ్ల దాడి జరిగిందా అంటే ఏం చెప్తారు? అంటే ఒకటి అది జరిగిందా లేదా, దాని వల్లే జరిగిందా లేదా కాదు, కానీ దాని వెనకాల నిజంగా అదే కానీ ఆస్పెక్ట్ అయితే ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ లో వీళ్ళ ర్యాలీస్ జరగట్లేదు కాబట్టి తక్షణమే ఈసీ వారు ఇలాంటి మోసపూరితమైన సిద్ధం అనే మీటింగ్ ని బ్యాన్ చేయాలి. ఎందుకంటే ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ లో జరగట్లేదు కాబట్టి. వీళ్ళు ఆల్రెడీ మద్యం డబ్బు ప్రభావంతోనే జనాలు తరలిస్తున్నారు. లేకపోతే వీళ్ళేదో పెద్ద రాష్ట్రాన్ని డెవలప్మెంట్ల పరంగా అతలాకుతలం చేసిన వ్యక్తులు కాదు. లేకపోతే వీళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ కాదు. అవినీతి కేసుల్లో జైల్లో ఉండి వచ్చిన వ్యక్తులు వీళ్ళని చూసేదాన్ని జనాలు ఎవరు ఎగబడరు. వీళ్ళు తీసుకొచ్చి ప్రలోభాలతో తీసుకొస్తున్నారు. దాని వెనకాల కుట్రకోణాన్ని వీసీ బయటికి తీసి ఖచ్చితంగా ఇలాంటి మ్యానిపులేటివ్ మీటింగ్స్ ని ఆపాల్సిన ఆవశ్యకత ఈసీ మీద ఉంది. బికాజ్ ఈసీ మీద ఎందుకు ఉందంటే ఈసీ పనే భారతదేశంలో ఒకే ఒక పని, ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ ఎలక్షన్స్ జరిపేలా చుట్టమే ఈసీ పని. అది చెయ్యకపోతే ఈసీ రాజ్యాంగబద్ధ సంస్థగా ఉండి దేశానికి పెద్ద ద్రోహం చేసిన సంస్థగా మారుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.